అగో నరసయ్య అన్న షాప్ ఎప్పుడు తీసినవే? నేను ఫోన్ చేస్తే ఇంకో గంటకైనా కత్తా అన్నావు కదనే, జల్లి వచ్చిన. చిన్నది పని పడ్డదిరా, అందుకే వచ్చింది. మరి నేను అడిగితే ఓ మాట నాకు ఫోన్ చేసి చెప్తే నేను రాకపోదునా? ఏమైందిరా, నీకేం ఎగిరితం వచ్చింది? గట్ల కాదే అన్న, ఏమో నోటిఫికేషన్ పడ్డాయట కదా, నేను కూడా ఎగ్జామ్ రాసి జాబ్ తెచ్చుకుంటా అని చెప్తున్నా. ఆగు, ఈ బుద్ధి ఎప్పుడు వచ్చారా నీకు? మరి ఏం చేయండి అన్న, జాబ్ లేకపోయి ఏం లేకపోయి పెళ్లి చేసుకుందామన్నా కానీ జాబ్ కావాలి అని అడగబడుతుంది. అందుకే ఏదో ఒకటి జాబ్ తెచ్చుకుంటే అయిపోతుంది కదని. సరే మరి ఏ జాబ్కి అప్లై చేస్తాను వచ్చినవురా? గదేమో ఎస్ఎస్సి సీజీఎల్ అని పడ్డాడు కదని అది అప్లై చేస్తాను అనుకుంటున్నా. గదా అప్లై చేస్తావా? చదివినవారా మరి? అవేముంది, ఎగ్జామ్ ముందు చదువుకొని పోతే అయిపోయాయి. అదేమన్నా చిన్న పొన్న ఎగ్జామ్ అనుకుంటున్నావారా? సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్ రా. ఒక్కొక్కరు ఏడాది 2 ఏడాదులు 3 సంవత్సరాల దాకా చదువుతారా. నువ్వు నెలలో చదివి రాసి పాస్ అవుతావారా? జాబ్ తెచ్చుకుంటావా? అగో సరే చదువుతా, ఇప్పటి నుండి పిల్ల కోసమైనా చదువుతానే అన్న. నేను జాబ్ కొట్టుడే లగ్గం వేసుకున్నాడే. ఓడన్నా లగ్గం కోసం జాబ్ తెచ్చుకుంటారా రా? ఏమోనే అన్న, ఎట్లా అట్లా అప్లై అయితే ఏ రాదే. మరి ఫామ్లన్నీ తెచ్చుకున్నావారా? అన్నీ తెచ్చుకుంటే అప్లై చేస్తాయి ఇక. తెచ్చుకున్నా అన్నీ తెచ్చుకున్నా, నువ్వు అప్లై అయ్యి. సరే దా ఇడ కూర్చో, ఒక 5 నిమిషాలు కూర్చో, చేస్తా. ఇక నేను జాబ్ తెచ్చుకుంటా లగ్గం చేసుకుంటానే అన్న. నాకు ఒక డౌటే, మరి నువ్వు ఇదే మీ సైడ్లో కూర్చునే బదులు అందరికీ ఎగ్జామ్లు అప్లై చేసే బదులు నువ్వే ఎగ్జామ్ అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసి పాస్ తెచ్చుకొని జాబ్ తెచ్చుకుంటేంది అన్న. నాగా జాబ్ వచ్చినాక నేను గీడెందుకు కూర్చుందు, గీడెందుకు షాప్ పెట్టుకుందురా? గట్లా జాబ్ రాకనే కదరా గిది పెట్టుకున్నా నేను. ఇక నువ్వు జాబ్ తెచ్చుకుంటావేమో నన్ను గిట్లా పెట్టిపోతావారా? పెట్టిద్దు తినన్ను ఏమ్రా, పెట్టియావా? ఏ అన్న, నిన్ను పెట్టినా నా జాబ్ అయితే రాని, నిన్ను పెట్టిస్తా. హలో అన్న చెప్పి షాప్కి వచ్చిందే అన్న. రాలి ఏ వాళ్ళు రారే అన్న. అవు అన్న, మళ్ళీ ఉన్న రమ్మంటున్నావు, ముందు నావైతే కానీ రాని, వాళ్ళ తర్వాత వచ్చిన వేద్దు అని. అరే ఆగరా, నీదే ఎత్తున్నా కానీ. నువ్వు ఇట్లా చేస్తేనే నీకు గవర్నమెంట్ జాబ్ రాలే అని. ఏమ్రా ఏమంటున్నావు? హలో దోస్తులు, అందరు మంచిగా ఉన్నారా? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ దోస్తులు.